భారత్ ఇటలీ వ్యూహాత్మకంగా భాగస్వామ్యం. ఇటలీ పర్యటన సందర్భంగా ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా రాసిన వ్యాసం ఓపెన్ పేజీలో. నిన్న ఒక ఏదో దేశానికి పోతే ఒక జర్నలిస్టు మన మోడీ గారిని పట్టుకొని మీరెందుకు ప్రెస్ మీట్ల ముందు మాట్లాడారు, మీరెందుకు జర్నలిస్ట్ అడిగిన ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు అంటే మానవుడు ఎస్కేప్ అయింది. ఇప్పుడు అది ప్రపంచ వార్త అయింది. ఆ అమ్మాయి ట్విట్టర్లో పెట్టిండు, ఇట్లా ఎన్ని రోజులైనా ఎస్కేప్ అవుతావు, ప్రెస్ మీట్ల ముందు మాట్లాడకుండా, రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా ఈ భారతదేశ ప్రజాని ఎన్ని రోజులు ఎస్కేప్ అవుతుంటాడు అని ఒక ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. దానికి రాహుల్ గాంధీ గారు ఏం చేసిండ్రు, ఆయనకి ఇట్లా ఎస్కేప్ అవడం ఇదేం కొత్త ఏం కాదు, 14 సంవత్సరాలుగా ప్రజలను నమ్మిస్తూ ఇట్లా ఎస్కేప్ అవుతూనే ఉన్నాడు అని రాహుల్ గాంధీ గారు ఆయన ట్విట్టర్లో ఆయన ఒక పోస్ట్ పెట్టిండు. మన బత్తాయిలు ఏమంటారు, దేశం పరువు తీస్తాను రాహుల్ గాంధీ అంటాను. కానీ ఇప్పుడు దేశం పరువు తీసేది ఎవరు, మోడీ గారు. ఎందుకంటే విదేశాలకు ఈయనే పని కట్టుకొని తిరుగుతాడు. ఈయన ప్రధానమంత్రి అయిన కాంచెలు ఈయన తిరగని దేశం లేదేమో. ఇక ఆల్మోస్ట్ ఈయన ప్రధానిగా దిగిపోయే వరకు ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాలు తిరిగి సంతోషపడి వస్తాడేమో. ఈయన ఎన్ని దేశాలు తిరిగినా కూడా అక్కడి మీడియాతోటి మాట్లాడాడు, ఇక్కడి మీడియాతోటి మాట్లాడాడు. కేవలం ఏదో సూపులకు పోతానమంటే పోతాడు, వస్తాడు. దేశ ఆర్థిక పరిస్థితి గురించి ఆ ప్రెస్ మీట్ల ముందు 4 మాటలు మాట్లాడితే మోడీ ఎంతటి తెలివి కల్లోడో ఈ ప్రపంచం గుర్తించేది. కానీ ఇప్పటి వరకు విదేశాలలో కావచ్చు, స్వదేశంలో కావచ్చు, మోడీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడిన దాఖలాలు లేవు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మోడీ గారు ఎంత గొప్ప నాయకుడు అనేది అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక తల దించుకొని పోవడమో, స్కిప్ చేసిపోవడమో, ఎస్కేప్ అవడమో, వీటితోటే ఈ 14 సంవత్సరాలు గడిపిండు మోడీ గారు. అది ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.